నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం మీరు హోంవర్క్ చేయండి. సొల్యూషన్ ఆన్సర్స్ నేను ఇస్తున్నాను ఇక్కడ. నెంబర్ 4, obtain the Fourier series f of x equal to x minus x square in minus pi comma pi. Hence deduce that sigma n equal to 1 to infinity minus 1 power n minus 1 by n square equal to pi square by 12, or 1 by ఈ ప్రూఫ్ చేసినా ఓకే, 1 by 1 square, 1 by 2 square, 1 by 3 square, minus 1 by 4 square and so on equal to pi square by 12. దీన్ని నేను ఇక్కడ సొల్యూషన్స్ రాస్తున్నా. కాస్ n5 గుర్తుపెట్టుకోండి, -1 power n. ఇది ఫార్ములా. చెక్ చేసుకుని n ఈక్వల్ టు 1 తీసుకుంటే -1, n ఈక్వల్ 2 తీసుకుంటే 2π, అంటే కాస్ 360 1 అవుతుంది పాజిటివ్. కాస్ 3nπ మళ్ళీ -1, అటు ఆల్టర్నేటివ్ ప్లస్ మైనస్లు వస్తుంది కాబట్టి కాస్ nπ ఈక్వల్ టు -1 power n. హియర్ a0 ఈక్వల్ టు మీకు హింట్ రాస్తున్నా నేను, -2π square by 3. ఇది చెక్ చేసుకోండి, మీరు రాసే ఆన్సర్స్లో ఇవి కరెక్ట్గా రావాలి. -4 into -1 power n by n square. bn ఈక్వల్ టు -2 into -1 power n by n. an అనేది -4 into -1 power n by n square. bn అనేది -2 into -1 power n by n. ఇవి జాగ్రత్తగా చెక్ చేసుకొని సబ్స్టిట్యూట్ చేయండి, ఆన్సర్స్ వస్తాయి. నెంబర్ 5, నేను ప్రాబ్లమ్స్ నెంబర్స్ కూడా ఇస్తున్నా, వరుసగా వీడియోస్ కూడా టైటిల్ రాస్తున్నాను, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఎక్స్పాండ్ f of x ఈక్వల్ టు pi minus x by 2 whole square 0 less than x less than 2π in a Fourier series. In a f dot s అంటే Fourier series. ORR f of x if f of x equal to pi minus x by 2 whole square in the interval 0, 2π, show that f of x equal to pi square by 12 plus sigma n equal to 1 to infinity cos nx by n square. Hence obtain 1 by 1 square minus 1 by 2 square 1 by 3 square minus 1 by 4 and so on equal to pi square by 12. ఆన్సర్లు అన్నిటికీ దాదాపు చివరిలో ఒకటే వస్తుంది. సిరీస్ 1 by 1 square minus 1 by 2 square plus 1 by 3 square minus 1 by 4 square equal to pi square by 12. ఈ రెండిట్లో ఏది ప్రూవ్ చేసినా కూడా కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సొల్యూషను గివెన్ f of x equal to pi minus x by 2 whole square. Required Fourier series is f of x equal to a0 by 2 plus sigma n equal to 1 to infinity an cos nx bn sin nx. ఈ ఫార్ములా అందరికీ తెలిసిందే. f of x ప్లేస్లో pi minus x by 2 whole square equal to
a0/2 sigma n equal to 1 to infinity an cos nx bn sin nx ఈక్వేషన్ 1గా తీసుకుందాం. ఇది రెగ్యులర్గా మనం ఇప్పటివరకు చేసిన ప్రతి ప్రాబ్లంలో కూడా ఇదే ఫార్ములాని వాడుకున్నాం. ఇప్పుడు a0 తీసుకుందాం. నౌ a0 ఈక్వల్ టు ఫార్ములా 1/π లిమిట్స్ వచ్చేసరికి 0 to 2π f of x dx 1/π 0 to 2π pi minus x/2 whole square dx 4 whole square 2 square ఇక్కడ 2 whole square ఉంది కదా, బయటకు వస్తే 4 అవుతుంది. 1/4π 0 to 2π pi minus x whole square dx 1/4π ఇది ఇంటిగ్రేషన్ చేస్తే pi minus x whole power 3 x కోఎఫిషియంట్ మైనస్ ఉంది ఇక్కడ, సో -3 అవుతుంది. లిమిట్స్ 0 to 2π ఈ -3ని కూడా బయట తీసుకొస్తున్నా -1/12π లిమిట్ అప్లై చేస్తున్నా x ప్లేస్లో π minus 2π whole cube minus π minus 0 whole cube బ్రాకెట్ క్లోజ్. ఇక్కడ π minus 2π అంటే 2πలో π తీసేస్తే π మిగులుతుంది, ముందు మైనస్ ఉంది కాబట్టి -1/12π ఇక్కడ -π³ మళ్ళీ అగైన్ -π³. దిస్ ఈజ్ ఈక్వల్ -1/12π ఇంటూ -2π³ బై 3 కూడా ఉంది, 3 ఇక్కడ మల్టిప్లై చేసాం. సో -2 6s ఒక π క్యాన్సిల్ చేస్తే π² అంటే π²/6 అనేది a0 వాల్యూ. a0 వాల్యూ చూడండి, కొంచెం ప్రాసెస్ ఎక్కువ వచ్చింది ఈ కండిషన్లో. సో ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీరు సొంతగా చేయగలిగిన వాళ్ళు, ఇంటిగ్రేషన్ వచ్చిన వాళ్ళు అందరూ చేయండి. a0 చాలా ఈజీగా వస్తుంది. a0 వాల్యూ π²/6. తర్వాత anకి వెళ్దాం. an ఈక్వల్ టు 1/π 0 to 2π f of x cos nx dx 1/π 0 to 2π f of x అంటే π minus x/2 whole square cos nx dx 2 స్క్వేర్ ఇక్కడ కూడా 2 స్క్వేర్ అంటే 4 బయట రాస్తున్నా. దిస్ ఈజ్ ఈక్వల్ టు 1/4π ఇంటిగ్రల్ 0 to 2π π minus x whole square cos nx dx ఇక్కడ కూడా ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ ఫార్ములా 1/4π బ్రాకెట్ ఇది f of x, ఇది g of x π minus x whole square ఇంటిగ్రల్ 0 to 2π cos nx మైనస్ ఇంటిగ్రల్ 0 to 2π బ్రాకెట్ d/dx ఆఫ్ π minus x whole square ఇంటిగ్రల్ cos nx dx మొత్తానికి బ్రాకెట్ ఇంటూ dx టోటల్ బ్రాకెట్. ఫార్ములా ఎక్స్టెన్షన్ f of x ఇంటిగ్రల్ g of x ఇంటిగ్రల్ d/dx ఆఫ్ f of x ఇంటిగ్రల్ g of x dx టోటల్ dx. దిస్ ఈజ్ ఈక్వల్ 1/4π cos nxకి మనకు వచ్చే ఇంటిగ్రేషన్ ఎంత అంటే π minus x² ఇంటూ sin nx/n లిమిట్స్ 0 to 2π ఇంటిగ్రల్ 0 to 2π x పవర్ n ఫార్ములా 2 ఇంటూ π minus x మళ్ళీ ఎక్స్కి మైనస్ ఉంది, సో -1. దీనికి వచ్చేసరికి sin nx/n dx టోటల్గా బ్రాకెట్. ఈ మైనస్ని ఇక్కడ మల్టిప్లై చేద్దాం, ఇక్కడ లిమిట్ అప్లై చేస్తున్నా 1/4π టోటల్ బ్రాకెట్ π minus 2π whole square sin 2nπ మైనస్ ఈసారి π x ప్లస్లో 0 π minus 0 sin n ఇంటూ 0 అంటే sin 0 టోటల్గా
బై ఎన్ వరకు బ్రాకెట్. ఎక్స్ ఉన్న చోటల పై మైనస్ లోయర్ లిమిట్ 0, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2/n బయట రాసుకుంటున్నా, 0 to 2π పై మైనస్ ఎక్స్ ఇంటూ సైన్ ఎన్ఎక్స్ డిఎక్స్ బ్రాకెట్ క్లోజ్. సైన్ 2n/0, సైన్ 0 0. సో ఈ టోటల్ ఈ పార్ట్ మొత్తం 0 అవుతుంది. మనకి మిగిలేది 1/4π, ఇది 0. ఇంక నేను సరే 0 - 0 మెన్షన్ చేస్తున్నాను. 2/n 0 to 2π పై మైనస్ ఎక్స్ ఇంటూ సైన్ ఎన్ఎక్స్ డిఎక్స్ బ్రాకెట్ క్లోజ్. సో 1/4π ఇంటూ 2/n 0 to 2π పై మైనస్ ఎక్స్ ఇంటూ సైన్ ఎన్ఎక్స్ డిఎక్స్. 2 2s క్యాన్సిల్. ఇక్కడ 1/2nπ, దీనికి ఇంటిగ్రేషన్ బై పార్ట్స్. పై మైనస్ ఎక్స్ సైన్ ఇంటిగ్రల్ 0 to 2π సైన్ ఎన్ఎక్స్ డిఎక్స్ మైనస్ 0 to 2π బ్రాకెట్ d/dx ఆఫ్ పై మైనస్ ఎక్స్ ఇంటిగ్రల్ సైన్ ఎన్ఎక్స్ డిఎక్స్ బ్రాకెట్ క్లోజ్, టోటల్ బ్రాకెట్. జాగ్రత్త చూడండి. దిస్ ఈజ్ ఈక్వల్ టు 1/2nπ. లిమిట్ అప్లై చేస్తున్నా, టోటల్ బ్రాకెట్ ఇది పై మైనస్ 2π. ముందు ఇంటిగ్రేషన్ చేద్దాం. పై మైనస్ ఎక్స్ ఇంటూ సైన్కి మైనస్ వచ్చింది కాస్ nx/n లిమిట్స్ 0 to 2π మైనస్ 0 to 2π ఇంటిగ్రేషన్ పైకి 0 ఎక్స్కి మైనస్ సైన్కి మళ్ళీ అగైన్ మైనస్ వచ్చింది. సో మైనస్ కాస్ nx/n dx. ఇప్పుడు లిమిట్ అప్లై చేద్దాం. 1/2nπ పై ప్లేస్లో అంతే ఉంటుంది. పై మైనస్ బయట రాసుకుంటున్నాను. పై మైనస్ 2π వరకు బ్రాకెట్ కాస్ nπ/n మైనస్ ఈసారి పై మైనస్ 0 కాస్ 0 అవుతుంది బై n బ్రాకెట్ క్లోజ్. 3 మైనస్లు ఉన్నాయి ఇక్కడ, అగైన్ మైనస్ వస్తుంది. 1/n కాస్ nxకి సైన్ nx/n లిమిట్స్ వచ్చేసరికి 0 to 2π టోటల్ బ్రాకెట్. కనిపిస్తుందో లేదో జాగ్రత్తగా స్టెప్ బై స్టెప్ రాసుకోండి. 1/2nπ ఇక్కడ మైనస్ పై మిగులుతుంది, మైనస్ బ్రాకెట్ స్క్వేర్ బ్రాకెట్ రాసి నేను పై ఇంటూ మైనస్ పై మిగులుతుంది, మైనస్ పై ఇంటూ కాస్ nπ/n. ఇక్కడ కూడా కాస్ 0 మిగులుతుంది, అంటే మైనస్ కాస్ 0 అంటే 1 మైనస్ π/n బ్రాకెట్ క్లోజ్ మైనస్ 1/n² సైన్ 2nπ మైనస్ సైన్ 0. ఇంతవరకు ఈ పార్ట్ మొత్తం 0, ఏ వాల్యూ కూడా మనకు మిగలదు, మొత్తం 0 అవుతుంది. టోటల్గా ఎల్సిఎం మీద 1/n బయట రాయొచ్చు. 1/2nπ ఈ మైనస్ లోపల మల్టిప్లై చేస్తే పై కాస్ nπ ప్లస్ π/n బ్రాకెట్ ఈ వాల్యూ మొత్తం 0. అయితే మనకి ఇక్కడ మిగిలే వాల్యూ ఎంత? కాస్ 2nπ. ఇక్కడ మనం ఏం పొరపాటు చేసాం, 2π కదా, కాస్ ఇక్కడ కాస్ 2nπ. కాస్ 2nπ అంటే 1, సో కాస్ nπ రాయట్లేదు నేను. ఈ వాల్యూ మైనస్ π ఇంటూ 1, ఇంక ఈ వాల్యూ ఉండదు మనకు. సో మనకి మిగిలే వాల్యూ ఎంత అంటే మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది, 1/2nπ ఇంటూ 2π/n.
సో 2 క్యాన్సిల్, 2π క్యాన్సిల్, మనకు మిగిలే వాల్యూ 1/n². cos 2nπ, నేను పొరపాటున పై ప్లేస్లో n ప్లేస్లో x ప్లేస్లో పై రాశాను, 2nπ. cos 2nπ అంటే 1. ఇది వీడియో జాగ్రత్త చూడండి, కొట్టివేతలు ఉన్నాయి కొంచెం. తర్వాత bn తీసుకుంటున్నా. bn ఈక్వల్ టు 1/π 0 to 2π f of x sin nx dx. 1/π 0 to 2π π minus x/2 whole square sin nx dx. దిస్ ఈజ్ ఈక్వల్ టు, ఈ 4 కూడా 2 స్క్వేర్ బయట చేస్తున్నా, 1/4π 0 to 2π π minus x whole square sin nx dx. ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ అప్లై చేస్తున్నాను. 1/4π బ్రాకెట్ ముందు π minus x whole square sin nx మైనస్ ఇంటిగ్రల్ 0 to 2π, ఇక్కడ 0 to 2π dx బ్రాకెట్ d/dx ఆఫ్ π minus x whole square ఇంటిగ్రల్ sin nx dx బ్రాకెట్ క్లోజ్ dx టోటల్ బ్రాకెట్ 1/4π. ఇక్కడ బ్రాకెట్స్ జాగ్రత్తగా రాసుకోవాలి మీరు. π minus x whole square అంతే ఉంటుంది. sin nx అంటే ముందు మైనస్ రాసుకుంటున్నాను, cos nx/n బ్రాకెట్ లిమిట్స్ 0 to 2π మైనస్ ఇంటిగ్రల్ 0 to 2π 2 into π minus x -1 xకి ఎన్నో డెరివేటివ్ అది, మళ్ళీ మైనస్ cos nx/n, ఇది ఇంతవరకు బ్రాకెట్ dx. దిస్ ఈజ్ ఈక్వల్ 1/4π. ఇక్కడ లిమిట్ అప్లై చేస్తున్నా, పై x ఉన్న చోటల్లా టోటల్ బ్రాకెట్ మైనస్ π minus 2π హోల్ స్క్వేర్ n x ప్లేస్లో 2π అంటే బై 2nπ బై n మైనస్, ఇక్కడ మైనస్ మైనస్ అంటే టోటల్గా మైనస్ ఏముంటుంది, 0 to 2π π minus x ఇంటూ cos nx dx టోటల్ బ్రాకెట్. దిస్ ఈజ్ ఈక్వల్ టు 1/4π. ఇక్కడ మైనస్ π మిగులుతుంది, హోల్ స్క్వేర్ కాబట్టి π² అవుతుంది, మైనస్ cos 2nπ అంటే 1 మైనస్ టోటల్ బ్రాకెట్ మైనస్ π² ఇంటూ 1/n మైనస్ లోయర్ లిమిట్ మనం అప్లై చేయాల, చూడండి ఈ స్టెప్ తీసేస్తున్నాను, లోయర్ లిమిట్ అప్లై చేయలేదు. 1/4π ఇంటి బ్రాకెట్ మైనస్ π minus 2π హోల్ స్క్వేర్ cos 2nπ/n మైనస్ లోయర్ లిమిట్ అప్లై చేస్తున్నాను, π minus x ప్లస్ 0 హోల్ స్క్వేర్, మళ్ళా cos 0, ఇక్కడ x ఉన్న చోటల్లా అప్పర్ లిమిట్ π 2π 2nπ. తర్వాత లోయర్ లిమిట్ అప్లై చేస్తున్నాను, ఈ ప్లేస్లో π minus 0 cos 0/n, ఇది బ్రాకెట్. తర్వాత మైనస్ 2/n 0 to 2π π minus x ఇంటూ cos nx dx టోటల్ బ్రాకెట్. ఇది మనకు వచ్చిన కండిషన్. 1/4π ఇక్కడ బ్రాకెట్లో జాగ్రత్త చూడండి, మైనస్ π హోల్ స్క్వేర్ మిగులుతుందంటే π², 2nπ అంటే 1 మైనస్, మొత్తానికి ఎల్సిఎం ఎన్ఏ, ఇక్కడ మళ్ళీ అగైన్ మైనస్ π² తీసుకుంటున్నాను, టోటల్గా ఇది. తర్వాత మైనస్ 2/n ఇంటిగ్రల్ 0 to 2π π minus x ఇంటూ cos nx dx టోటల్ బ్రాకెట్. ఇది 0 అయిపోతుంది. సో ఇది 0 కాబట్టి మనకు మిగిలే వాల్యూ ఇది 0, ఈ వాల్యూ మొత్తం 0, మైనస్ 2/n
0 to 2 pi pi minus x into cos nx dx. అంటే 2 2's cancel, minus 1 by 2n pi, ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ ఇక్కడ కూడా pi minus x 0 to 2 pi cos nx dx minus integral 0 to 2 pi bracket d by dx of pi minus x integral cos nx dx bracket close dx. This is equal to minus 1 by 2n pi pi minus x cos की sin nx by n 0 to 2 pi minus 0 to 2 pi pi minus x की differentiation minus 1 bracket దీనికి sin nx by n dx bracket close minus 1 by 2n pi. ఇక్కడ x ప్లేస్లో pi minus 2 pi into sin 2n pi minus pi minus 0 sin 0 టోటల్గా by 0 తొలి బ్రాకెట్ ప్లస్ 1 by n sin nx అంటే cos nx by sin nx అంటే cos nx by n 0 to 2 pi టోటల్ బ్రాకెట్. జాగ్రత్త చూడండి, ఇది మొత్తం 0, టోటల్ 0 minus 1 by 2n pi 0 minus 0 plus 1 by n square. ఇక్కడ x ప్లస్లో 2n pi రాసిన 2 pi cos 2n pi minus cos 0. ఈ cos 2n pi 1 ఇది 0, ఇది కూడా 0నే. సో minus 1 by 2n pi 1 by n square 1 minus 1 అంటే టోటల్ 0. సో బిఎన్ వాల్యూ టోటల్ 0 అవుతుంది. దీని నుంచి మనం సిరీస్ రాసుకుంటున్నాం. 1 implies 1లో మన దగ్గరే ఉంది pi minus x by 2 whole square equal to 1 by 2 into ఏ నాట్ అంటే మనకు వచ్చిన వాల్యూ, ఏ నాట్ వాల్యూ ఎంత వచ్చింది మనకు pi square by 6 pi square by 6 plus sigma n equal to 1 to infinity. an అంటే మనకు వచ్చిన వాల్యూ 1 by n square cos nx. bn అంటే 0 sin nx అంటే మనకు sin nx దీంట్లో రాదు. దిస్ ఈజ్ ఇంప్లైస్ pi minus x by 2 whole square pi square by 12 summation n equal to 1 to infinity cos nx by n square. ఇది x. ఇప్పుడు ఎక్స్పాండ్ చేద్దాం. pi minus x by 2 whole square ఇది ఇక్కడ ప్లస్ pi square by 12 ప్లస్ n equal to 1 తీసుకుంటే cos x by 1 square, 2 తీసుకుంటే cos 2x by 2 square, 3 తీసుకుంటే cos 3x by 3 square and so on. Put x equal to pi. pi తీసుకుంటే pi minus pi by 2 whole square. pi ఎందుకు తీసుకోవాలంటే రైట్ సైడ్ 0 వస్తే మనకు సొల్యూషన్ వస్తుంది. వాడు రెడ్యూస్ అన్న వాల్యూ cos pi by 1 square cos 2 pi by 2 square cos 3 pi by 3 square cos 4 pi by 4 square plus and so on. ఇది 0. pi square by 12 cos pi అంటే minus 1 by 1 square cos 2 pi అంటే 1 by 2 square, ఇది కూడా minus 1 by 3 square 1 by 4 square and so on. ఈ pi square by 12 ఇక్కడే ఉంచుదాం, మిగతా వాల్యూ మొత్తం అటు తీసుకెళ్దాం. మైనస్ ఆఫ్ minus 1 by 1 square 1 by 2 square 1 by 3 square plus and so on. ఆటోమేటిక్ ఇది మైనస్ అవుతుంది, ఇక్కడ కూడా మైనస్ అవుతుంది. మైనస్ లోపల మల్టిప్లై చేస్తే 1 by 1 square 1 by 2 square 1 by 3 square 1 by 4 square and so on.
వాడికి అనుకోమన్న కండిషను ఇదే. జాగ్రత్తగా చూసుకొని రాసుకోండి. ఒక ప్రాబ్లం మనకి చూడండి 25 minutes దాటింది. నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ ప్రాబ్లం కంటిన్యూ చేస్తాను.